బావా, రాజమౌళి చేతిలో ఈగ నాని అయ్యాడు, మరి నా చేతిలో నుంచి ఏమైంది బావా? కాసేపు అట్లాగే ఉంటే చచ్చిపోద్ది. అవునా? సరే సరే పంపించేస్తాలే. వెళ్ళిపోమ్మా. వెళ్ళిపోయింది. బావా, చిన్న చీమ కరిస్తేనే అంత పెద్ద కట్టు కట్టారంటే మరి డైనోసార్ కరిస్తే అస్థి పంజరం కూడా మిగలకుండా పోతావరా అక్కుపక్షి మొహమోడా. అయినా సిచ్యువేషన్ కి సింక్ అయ్యే డైలాగ్స్ మాట్లాడి చావు. బావా, సిటీ బస్ అయినా ఫ్లైట్ అయినా డ్రైవర్ కామన్ కదా. చా, ఇట్లాంటి డైలాగులు ఆటోలు వెనకాల లారీలు వెనకాల రాసుకోవడానికే పనికొస్తాయి. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. చీమ కుట్టిందని తను అనుకుంటుంది గాని నిజం మనకు తెలుసు కదా. రాత్రి మన కళ్ళ ముందే కదా తలబాదుకుంది. మతిమరుపు మదన హాసన. నిజమే బావా, ఈ మధ్య నాకు జనరల్ నాలెడ్జ్ మరీ ఎక్కువైపోవడం వల్ల మతిమరుపు మెరుపులా మెరుస్తుందిరా. ఏమంటా బావా? అప్రా నీ రవీంద్ర భారతి నటన. నువ్వు భలే కనిపెడతావు బావా. అవార్డు గ్యారంటీ అంటావా? అవార్డు కాదు, ఇంకొక మాట మాట్లాడితే హాస్పిటల్ వార్డులో ఉంటావు. సారీ బావా, రీక్యాప్ వద్దులే, కంటిన్యూ చేయి. రేయ్, చిట్టికి తనలో దెయ్యం ఉందన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో తనకు తెలియకూడదు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆ దెయ్యం చాలా పవర్ఫుల్ గా ఉంది. మనం ఏమాత్రం తొందరపడినా పాప ప్రాణాలకి ప్రమాదం. అర్థమైందా? అర్థమైంది. ఓవర్ యాక్షన్ వద్దు, ఓన్లీ యాక్షనే. బా, స్మార్ట్ బాయ్. స్మార్టే కాదు బావా, నాకు స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. అపరా నీ పులిహార పులివేషాలు. ఆ చిట్టి దగ్గర నువ్వు ఇలాగే వాగేవనుకో, మన ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఆ చిట్టికి పట్టిన దెయ్యం నీకు తగులుకుంటుంది. అప్పుడు నీకు కూడా చిన్న దోమ కుడుతుంది. నువ్వు కూడా చిట్టి మాదిరే తల కట్టుకుని బ్యాండేజ్ తో ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? అమ్మహ కంకహ మొత్తం అర్థమైంది బావా. ఏమర్థమైంది? అరటి పండు మాదిరి తొక్కవలసి నోట్లో పెడితే ఎవరు తినరు బావా. రంగు రుచి చిక్కదనం కలగలిపిన బ్రూ కాఫీ మాదిరి చెప్పినవరా. ఐ లవ్ యూ. ఆపరా నీ ఆమ్లెట్ మొహమోడా. గ్యాప్ లేకుండా వాగుతావు, కుంభాలు కుంభాలు తింటావు. నన్న ఉత్తర వేషాలు లేకుండా చెప్పేది జాగ్రత్తగా విను. పాప ఏ పరిస్థితిలో ఉందో తనకి ఏమాత్రం తెలియనివ్వకూడదు. తనకి తెలిసే లోపలే ఆ దెయ్యాన్ని చిట్టి బాడీ నుంచి తరిమేయాలి. మహి, సాకా, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమాత్రం తొందరపడినా చిట్టి ప్రాణాలకే ప్రమాదం. బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్. అసలు ఆ దెయ్యానికి మిమ్మల్ని చంపాల్సిన అవసరమే ఉంది? చిట్టిని టార్చర్ చేయడం వల్ల తను ఏం సాధించాలనుకుంటుంది? మీ మీద కానీ మీ ఫ్యామిలీ మీద కానీ పగబట్టి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికుంది? నాకు తెలిసి మేమెవరికి హాని చేయలేదు. శత్రువులు కూడా ఎవ్వరూ లేరు. బామ్మ, ఖచ్చితంగా మ్యాటర్ ఎక్కడో పులిహేర ఉంటది. రీజన్ లేకుండా దెయ్యాలు పగబట్టవు కదా. ఏ బావా? అవును. అసలు మీకు మా గురించి చెప్పిన సాధు ఎక్కడుంటాడో తెలుసా? ఊరి పొలిమేరలో ఉన్న గుడి దగ్గర. అంటే ఊర్లోకి ఎంట్రాగానే కనబడే గుడే కదా? అదే బాబు. సరే, మేము వెళ్ళి ఆయన ఒకసారి కలిసి వస్తాం బామ్మ. జాగ్రత్తగా వెళ్ళిరండి. బామ్మది బామ్మ, మేము జాగ్రత్తగా వెళ్తాంలే కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకేనా? వెళ్తాం బావా. పదరా వెళ్దాం. ఫ్రెష్ అప్ అవ్వాలి కదరా. వెళ్దాం పద. చిట్టి, మొహం కడుక్కోవడం అయిపోయిందా? అయిపోయింది. గుడ్ గర్ల్. నేను బ్యాడ్ గర్ల్ కదా? కరెక్టే, బ్యాడ్ గర్ల్. బ్యాడ్ గర్ల్. ఇలాగే బుద్ధిగా హార్లిక్స్ కూడా తాగేయాలన్నమాట. హార్లిక్స్ ఎక్కడండి తాగడానికి?
ఊరికి తాగు అంటే సరిపోతుందా? అమ్మో, మా చిట్టికి పెద్ద పెద్ద మాటలు కూడా వచ్చే. మరి నేను పాలు తాగే పసిపిల్లని అనుకున్నావా? నేను హార్లిక్స్ తాగే బ్యాడ్ గర్ల్ని. చెట్టు చాటుకెళ్ళి చిట్టేం చేస్తే చిట్టి పద చూద్దాం. పద. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చిట్టి చెట్టు చాటుని ఏం చేస్తోంది? ఇప్పుడు నేను మీ చిట్టిని కాదు, మరి పులిని. అమ్మో, పులి. చిట్టికి ఆకలి ఎక్కువై పులిలా మారిపోయింది మహి. అవును సాకా. ఏంటి, పులిని చూస్తే మీకు భయమేదా? అమ్మో, భయం, చాలా భయం. అమ్మో, చాలా భయం. వెరీ గుడ్. ఈ చిట్టి కాకలేస్తే పులిగా మారిపోతుంది. ఈ పులి కాకలేస్తే హార్లిక్స్ మొత్తం గుట్టగుట్ట తాగేస్తుంది. అయ్యో, నన్నేం చేయొద్దు పులిగారు. మీ హార్లిక్స్ మీరు తాగేయండి పులిగారు. మీరు చూస్తుంటే పులి పాలు తాగలేదు. ఏం పాపం? సిగ్గు. అబ్బో, మీరు కళ్ళు మూసుకుంటే పులి పాలు తాగేస్తుంది అన్నమాట. సరే. పిల్లి పాలు తాగేసింది. మీరు కళ్ళు తెరవచ్చు. పిల్ల? పిల్లి కాదు, పులి. పులి. ఇప్పుడే తెలుస్తాం, పులో పిల్లో. చిట్టి, నీ పని చెప్తా నాకు. పిల్లి నిన్ను. ఇంకా కనబడ్డేంటి? ఊరి పొలమేరని చెప్పింది. ఎక్కడ ఉంటాడు అబ్బాయి స్వామీజీ? పంతులు గారు, చెప్పండి బాబు. ఇక్కడ ఒక సాధు ఉంటారని విన్నాను. ఆ స్వామి ఇక్కడ ఉండడు బాబు. ఎక్కడ ఉంటారో చెప్పగలరా? సమస్య ఎక్కడుంటే అక్కడ ఉంటారు. ఏంట్రా? ఈ ప్రపంచంలో సమస్య లేనిది ఎవరికి? మరి ఆయన్ని చేరుకోవడం ఎలా? మీరు ఆయన్ని చేరుకోలేరు బాబు. చేరుకోలేమా? మీ సమస్య ఏమిటో నాకు తెలీదు, తీర్చే శక్తి నాకు లేదు. ఆ భగవంతుని వేడుకోండి, అంతా మంచే జరుగుతుంది. ఎక్కడ్రా ఈ స్వామీజీ? బాబోయ్, ఇప్పుడు ఆ స్వామీజీని ఎతకడం ఎలారా? ఇంత పెద్ద అడవిలో, ఇదంత పెద్ద అడవిలా ఉంది. రే, ఎటు వెళ్తున్నావురా? ఎక్కడ ఉంటాడు ఏంటో. ఇటు వెళ్దాం పద. అట పద. రే, అటు చూడు.
బాలురు ఇద్దరు అకుంఠిత దీక్షతో చెస్ గేమ్ ఆడుచున్నారు మిత్రమా. ఆ వృక్షమెక్కి ఆడవలసిన అగత్యం ఏమొచ్చినదో తెలుసుకునేవాళ్ళే. తెలుసుకుందాం. హలో బ్రదర్స్. కనబడుతున్నావా? అంటే మీరు ఆత్మలా? మేము మా పేరెంట్స్కే కనబడం, మీకెలా కనిపిస్తున్నాం? మోటార్లో ఉన్న మంత్రగాళ్ళు కాదు కదా. కాదు రాజా, మీ మనుషులవే. కానీ జంతర్ మంతర్ అని మాకు ఒక స్పెషల్ పవర్ ఉంది. స్పెషల్ పవరా? అవును. ఈ టైంలో ఆల్రెడీ అయిపోయిన ఎపిసోడ్ మళ్ళీ రీక్యాప్ ఎందుకులే గానీ, అసలు మీరేంది, మీ ఆట ఏంది, మీ గెటప్ ఏంది, మీ వ్యాపారం ఏంది? కమాన్ టెల్ మీ. నా పేరు వివేక్. నా పేరు వినయ్. నాకు చిన్నప్పటి నుంచి చెస్ అంటే ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళు నా ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా చేతిలో ఉన్న బోర్డు లాక్కుని బుక్స్ నా నెత్తిన పెట్టేవాళ్ళు. పాపం. దాంతో ఆట మీద ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాను. వాళ్ళకు తెలియకుండా చెస్ ఆడడం కంటిన్యూ చేశాను. లాస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పకుండా స్టేట్ లెవెల్ జూనియర్ చెస్ టోర్నమెంట్కి వెళ్ళాను. అన్ని రౌండ్స్ గెలిచి టోర్నీ విన్ అయ్యాను. ఆ న్యూస్ మీడియాలో రావడంతో విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసింది. దాంతో మా డాడీ బుద్ధిగా ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి యుఎస్ వెళ్ళు, లేదా సచిన్ల క్రికెట్, సానియాల టెన్నిస్ ఆడు, అంతేగాని అటు ఇటు కాకుండా చెస్ ఏంట్రా అంటూ నన్ను తిట్టి కొట్టి వార్నింగ్ ఇచ్చాడు. మంచిదేగా. టోర్నమెంట్ గెలిచి స్టేట్ ఫస్ట్ వచ్చిన నా ఇష్టాన్ని, నా టాలెంట్ని గుర్తించకుండా క్రికెట్, టెన్నిస్ గేమ్స్ అన్నట్టు, ఇంజనీరింగ్ యుఎస్ఏ కెరీర్ అన్నట్టు ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడేంటి అన్న ప్రెస్టేషన్లో ఏం చేయాలో తెలియక పాయిజన్ తాగి పడుకున్నాను. విశ్వనాథ్ ఆనందవలసిన వివేక్వి అవివేకంతో ఆత్మహత్య చేసుకునేలా చేశారనమాట. సో సాడ్. నీకు కూడా చెస్ అంటే ఇష్టమా? చదువు అంటే ప్రాణం అన్నయ్య. ఇంటర్మీడియట్లో కాలేజీ ఫస్ట్ వచ్చాను. ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ సంపాదించాను. కానీ ఇల్లు గడవడానికి ఇబ్బందిగా ఉంది. ఏదో పని చేయరా అని అమ్మ చెప్పడంతో అమ్మ చెప్పిన పని చేయలేక, చదువు మానలేక, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో తెలియక అమ్మ చేరుతోనే ఊరేసుకొని చచ్చిపోయాను. టీనేజ్ లో తప్పు చేసిన వాళ్ళని చూసాం, కానీ ఇంత పెద్ద తప్పు చేసిన వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం. స్టేట్ ఫస్ట్ వచ్చినా ఎంకరేజ్మెంట్ లేదని, కాలేజ్ ఫస్ట్ వచ్చినా చదువుకోలేకపోతున్నానని సూసైడ్ చేసుకుంటారా? ఇలా ఇష్టమైన ఆట ఆడట్లేదు, చదువు చదవట్లేదు, అమ్మాయి ప్రేమించట్లేదు, పెళ్లి కొప్పుకోవట్లేదని సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. 5 నిమిషాలు ఆలోచిస్తే మన లైఫ్లో ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక ఆల్టర్నేట్ దొరుకుతుంది. కానీ మన లైఫ్కి మాత్రం చావొచ్చే వరకు బ్రతకడం, బ్రతుకున్నంత వరకు పోరాటం తప్ప వేరే ఆల్టర్నేట్ ఉండదు. నిజమే అన్నయ్య. ఆవేశపడి తప్పు చేశాం. మమ్మల్ని క్షమించండి అన్నయ్య. మనం చేసే అన్ని తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం మన దగ్గర ఉండదు. ఇప్పుడు మీరు చేసేది, చేయగలిగింది ఏమీ లేదు, ఫీల్ అవడం తప్ప. వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. సరే అన్నయ్య. అరే బాబా, అటు చూడు, చెట్టు మీద చెస్ ఆడుతున్నారా? ఒరే పిల్లలకి క్లాస్ కొంచెం ఎక్కువైందంటవా? ఎక్కువేంటి బాబా, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా, ఫైనల్స్లో ఓడిపోయినా గంటల గంటలు క్లాస్ పీకుతారా. అలాంటిది లేకంగా సూసైడ్ చేసుకున్నారా. ఈ మాత్రం పీకాల్సిందేలే. అంతేనంటవా? అంతే. కానీ బావా, ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఫిలాసఫీలు పీకుతున్నా ఎలారా? అదేంటోరా,
సీన్ డిమాండ్ చేస్తే చాలు డైలాగులు అలా తన్నుకుంటూ వచ్చేస్తా. ఆహా. దా వెళ్దాం. ఏయ్యా స్వామీజీ కనిపించారా? ఆయన అక్కడ లేడు బామ్మ. ఎక్కడుంటాడో కూడా తెలియదంట బామ్మ. చిట్టి వాళ్ళు ఎక్కడ బామ్మ? హే నేను ఇక్కడున్నాను. కనిపెట్టలేకపోయారు కదా? అవునవును. చిట్టి మీ పిన్ని వాళ్ళేరి? కనుక్కోండి చూద్దాం. ఆహా, ఏంటి దాగుడు మూతలు ఆటలాడుతున్నారా? మీరు రావడం చూసి ఇందాకి దాక్కున్నాం. పిన్ని వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని చూద్దాం. ఓకే. ఇంట్లో దక్కున్నారా ఊరు వెళ్ళిపోయారా? ఇంట్లోనే ఉన్నారు బాబాయ్. చీటింగ్ ఏం లేదు కదా? బా చిన్న పిల్లలు చీటింగ్ చేస్తారా? వెళ్ళి వెతకండి. మిత్రమా, ఈ ఆపరేషన్ ఇంచుని వెతికిన ఎడల పూర్తవదు. పద సంచరిస్తూ వెతుకుదాం. లెస్స పలికితివి బుద్ధిహీన. పద. థ్యాంక్ యూ బాబా. మన ముందే ఈ లేసలు ఎత్తనారా? అక్కడ దాక్కున్నారబ్బా. దొరికేస్తారు. పెట్టేద్దాం దా. ఇంత చిన్న ఇంట్లో వీళ్ళని కనిపెట్టలేకపోతున్నావా? ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు? చూద్దారా. రే ఇందులో ఉన్నారేమో చూద్దాం. ఉన్నారా? ఉన్నారు వీళ్ళు. పిన్ని రండి రండి. వెళ్ళిపోయారు. రండి లోపలికి రండి. త్వరగా త్వరగా. ఎక్కడున్నారు? అదిగో ఆ రూమ్ లోకి వెళ్ళారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి దొరకకూడదు. మనమే గెలవాలి. వాళ్ళు గెలవకూడదు. వాళ్ళు ఓడిపోయారని ఏడవాలి బాగా. ఓకే. బాబు మన వాళ్ళు చాలా సీరియస్గా ఆడుతుంటున్నారు బాబా. కరెక్టేరా, ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన ఆటలు కదా, బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు. అవును బాబా. అందుకే మన పెద్దోళ్ళు బాల్యం బాలికానామ స్త్రీ బాల్యతో నాం బాలురం పురుష అన్నారు పెద్దలు. అంటే ఏంట్రా? అంటే ఆడవాళ్ళు తమ చిన్నప్పుడు గేమ్స్ మెమరీస్ మర్చిపోలేక పెరిగి పెద్దయినా పెళ్ళైనా పిల్ల చేష్టలు వదలకుండా మొగుళ్ళు హింసిస్తారా, అది అర్థం. వచ్చేస్తున్నారు పిన్ని. వెళ్ళి దాక్కోండి ఫాస్ట్ గా ప్లీజ్. త్వరగా 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 వెళ్ళి తలుపులేసుకోండి త్వరగా. అంతేలే, గొప్ప గొప్ప కొటేషన్లన్నీ బతుకున్నప్పుడు అందరూ నీలా చిదరించుకుంటారా, కానీ చచ్చక మాత్రం గోల్డ్ పెన్తో గోడల మీద రాస్తారా. రేయ్ ఆపరా, ఇప్పటికే సీన్ లెంత్ పెరిగిపోయింది. లాగ్ చేయకుండా కిచెన్ లోకి వెళ్దాం పదా. కిచెనా? ఈ కొంపలోనా? సరే సరేలే కానీ వెళ్దాం పదా. కానీ నాలాని ప్రతి మేధావికి ఒకరోజు వస్తుంది. ఇట్ విల్ కమింగ్ సూన్. నోరు మూసుకుని పదరా. బాబాయ్లు మీరు కనిపెట్టలేరు కానీ ఓడిపోయారని ఒప్పుకోండి. ఏమట్టివి తాగుడు మూతలాటలో అపజయం మాదంటివా? ఓవరాక్షన్ ఆపరా. ఒక్కడే లాగరా ప్లీజ్ రా. ఎంత మాట. ఇది బెట్టు కట్టి ఆడుతున్న గేమే గాని బెట్టింగ్ వేసుకుని ఆడుతున్న గేమ్ కాదే. బెట్టు కట్టి ఆడదామందువా? నాన్సెన్స్. కమాన్. ఎంత చెప్పు ఆడదామా? రే చాలా ఆపరా బాబు. హే బాగుంది. మళ్ళీ చేయవా చూస్తాను.
చూసావా బావా పిల్లల మన ఫాలోయింగ్ పిల్లలు ఎప్పుడు మంకీస్ కి జోకర్స్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారని చిన్న థీరీ ఉందిలే. హే, మనం కూడా అక్కడికి వెళ్దాం పద. చీటింగా బొంగ కుళ్ళరా నీకు. బాబాయ్ బాబాయ్ నీ ఓవరాక్షన్ భలే ఉంది, మళ్ళీ చేయవా? నీది ఓవర్ యాక్షన్, నాది కాదు. వస్తున్నారా? ఏంటి చిట్టి, మీ బాబాయ్ మిమిక్రీకి మై మర్చిపోయావా? మా సంగతి వదిలేసి డ్రామా డైలాగ్స్ మీద పడ్డావా? ఏంటి మీరు లోపలే ఉన్నారా? మరి మాకు ఎంత నుంచి కనపడలేదేంటి? వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారు బాబాయ్. బయట దాక్కొని లోపలికొచ్చారు. ఏయ్, నువ్వే కదా లోపల దాక్కుంటే కనిపెట్టేస్తారు, బయట దాక్కోమని చెప్పావు. నువ్వు బ్యాడ్ గర్ల్వి కానీ మరీ ఇంత బ్యాడ్ గర్ల్ అనుకోలేదు. నేను ఇప్పుడు మా బాబాయ్ పార్టీ, నన్ను ఏం చేయలేరుగా. ఇదిగో, మా చిట్టి జోలికి వచ్చారంటే మీ పిలకల కత్తిరించేస్తాం. అయ్యో బాబాయ్ వాళ్ళ పిలకలు లేవు. అయితే ముక్కులు చెవులు కత్తిరించి సాల్ట్ పేపర్ చల్లుదాం, ఏమంటావ్? ఆహా, అంతుందా? ఏంటి మ్యాన్ హ్యాండ్లింగా? కాదు, హస్బెండ్స్ హ్యాండ్లింగ్. అంటే అయితే మనం జంపు ఏయ్, ఆగండి. అనవసరంగా మిమ్మల్ని కొట్టదే మహి. చెప్తాను సంగతి. ఏయ్, మహి, ఊరికే అన్న జోక్ చేశాను మహి. అమ్మో, ఆ కర్ర గట్టి తగులుతుంది. జంప్ అయిపోతారా? కార్తీక్, చెప్తాను సంగతి. అయిపోయావు ఈ రోజు నా చేతిలో.